హలో అండి. ఈరోజు మనం బ్లౌజ్కి హెవీ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టోన్స్ తోటి ఇది చాలా నీట్గా చేసుకోవచ్చండి. మనం బయట చేయించుకున్న లుక్కే వస్తుంది. ఇది చూడడానికి బయట చేయించుకున్నట్టుగానే అనుకుంటారు అందరూ, ఇంట్లో చేసుకున్నాం అనుకోరు. మగ్గం వర్క్ చేయించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం దీనికి పెద్దగా కూడా మెటీరియల్స్ అవసరం ఉండవు. చూస్తున్నారు కదా, ముందు నేను యాంకర్ థ్రెడ్ తీసుకుని డ్రాప్ షేప్లో ఒక ముద్ద కుట్టుకొచ్చానండి. లేదంటే మీరు దానికి స్టోన్ కూడా అంటించుకోవచ్చు. కానీ అంత చుట్టూ స్టోన్స్ వస్తాయి. దానికోసం అని చెప్పేసి నేను హెవీ అయిపోద్దని థ్రెడ్ వాడాను. ఇది చాలా బాగుంటుంది. అలా అయిన తర్వాత మనం చుట్టూ దానికి అవుట్లైన్ ముత్యాలు కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలానే ముత్యాలు కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక మళ్ళీ స్ప్రింగ్ కుట్టుకు రావాలి. దానికి చిన్న చిన్న స్ప్రింగ్స్ కట్ చేసుకుని స్ప్రింగ్ని చిన్న చిన్నగా చుట్టూ దగ్గర 1 by 1 కుట్టుకోవాలి. కుట్టుకుంటే అది డిజైన్లో వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఏముండదండి చేసుకోవడం, కొంచెం మనకి ఆ స్ప్రింగ్లు అవి కరెక్ట్గా సైజు కట్ చేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేసి లుక్ వస్తుంది. కొంచెం తేడాగా కట్ చేసుకున్నట్టయితే అది చిన్నగా పెద్దగా ఉంటే కనుక నీట్గా రాదు. అది ఒక్కటే చూసుకోండి మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరేని. చూస్తున్నారు కదా, ఇలానే కుట్టేసుకోవాలి. పక్కన వస్తుంది కదండి బ్లౌజ్ వర్క్, సేమ్ అలానే ఉంటుంది. ఇక స్ప్రింగ్ అయిపోయిన తర్వాత గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను నేను. 2, 2, 3 అలా ఎక్కించుకుని దానికి మళ్ళీ ఇలా ఒక పూసలో నుంచి మీరు మళ్ళీ బయటకు తీసుకొచ్చారనుకో, అప్పుడు కదిలిపోకుండా ఉంటాయి. ఎక్కడ కూడా మగ్గం నీడిలతో వర్క్ చేసినట్టుగానే అనిపిస్తుంది. చూస్తున్నారు, అలానే కుట్టేసుకోండి మొత్తం చుట్టూ. దీనికి హ్యాండ్స్ కూడా వస్తుందండి. ఇలానే ఒక బూటీ వేసుకోవచ్చు మనం. బ్లౌజ్ కావాలంటే మన స్క్వేర్ నెక్ కానీ లేదంటే రౌండ్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. నేను చూస్తున్నట్టుగా కాకుండా మీకు నచ్చినట్టుగా చేసుకోండి. హ్యాండ్స్కి ఏమో ఒక్కొక్కటి అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. బ్లౌజ్కి కూడా కావాలంటే హెవీగా అక్కర్లేదు అనుకుంటే అక్కడక్కడ చేసుకోవచ్చు. ఈ గాగ్రాస్కి, లెహంగాస్కి అన్నిటికీ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది చూడడానికి హెవీ లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా, గమ్ పెట్టుకుని వైట్ స్టోన్స్ డ్రాప్ షేప్ని అంటించుకున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, అటు ఇటు లీఫ్ షేప్లో మనం ఇలానే కొంచెం అంటించేసుకుని దానికి స్ప్రింగ్ నీట్గా కుట్టేసుకోవడమేనండి. నాట్స్ వేసుకుని నార్మల్ నీడిల్తోటి అవి అంటించుకునేటప్పుడు మాత్రం షేప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి, అప్పుడే లుక్ వస్తుంది బాగానే. వాటికి సెంటర్కి ఏమో నేను రౌండ్ కొంచెం అంటించాను, కనిపిస్తున్నాయి కదా. సేమ్ ఇలానే అంటించుకోండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా దగ్గరగా చూసుకుని. ఇది పార్టీ వేర్ డ్రెస్సులకి అవి కూడా చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది వేసుకుంటేనే. నైట్ టైం మరీ బాగుంటాయండి ఇవి. చూస్తున్నారు కదా, ఈ రౌండ్ దానికి ఏమో నేను ముత్యాలు కుట్టొచ్చాను, అలాగే కుట్టేసుకోండి. ఇంకా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు. పక్కన వస్తుంది కదా స్ప్రింగ్ కుట్టేసుకోండి. తర్వాత చాలా ఈజీ అండి, స్ప్రింగ్ కుట్టడం చాలా కష్టం అనుకుంటారు, కానీ కొంచెం ట్రై చేస్తే ఫస్ట్ టైం కష్టంగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా అయిపోతుంది.